మార్నింగ్ న్యూస్కు స్వాగతం. ముందుగాల మన మార్నింగ్ న్యూస్లో చూసుకుంటున్నట్లయితే వెలుగు దినపత్రికను చూసుకుందాం. జాకీర్ హుస్సేన్ ఇక లేరు, కొంతకాలంగా గుండె సమస్యతో అనారోగ్యం. శాన్ ఫ్రాన్సిస్కో ఆసుపత్రిలో కన్నుమూత. శాన్ ఫ్రాన్సిస్కో ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ 73 కన్నుమూశారు. కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలో ఓ ఆసుపత్రిలో చేరారు. ఆదివారం ఉదయం చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారని ఆయన మేనేజర్ నిర్మలా బచాని వెల్లడించారు. జాకీర్ హుస్సేన్ 1951 మార్చి 9న అప్పటి బాంబే సిటీలో జన్మించారు. ఆయన లెజెండరీ తబలా ప్లేయర్ అల్లారకా పెద్ద కొడుకు. జాకీర్ కూడా చిన్నప్పటి నుంచే సంగీతంలో పట్టు సాధించి తండ్రి అడుగుజాడల్లోనే నడిచారు. సెయింట్ మైకేల్ హై స్కూల్లో పాఠశాల విద్య, సెయింట్ జైడ్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన హిందుస్థానీ క్లాసికల్ ఫ్యూజ్లో నైపుణ్యం సాధించారు. జాన్ ఫ్రాన్సిస్కో ఇక లేరు అని చెప్పేసి ఆయన మంచి తబలా ఇష్టంట, మంచి తబలా ప్లే చేసే వ్యక్తి. జమిలీపై వెనక్కి, బిజినెస్ లిస్ట్ నుంచి బిల్లులు తొలగించిన కేంద్రం. వింటర్ సెషన్లో ప్రవేశపెట్టడం డౌటే. 5 రోజుల్లో ముగియనున్న పార్లమెంట్ సమావేశాలు. వివిధ శాఖల పద్దుల ఆమోదం పైన సృష్టి. సప్లిమెంటరీ బిజినెస్ లిస్ట్ పెడతామంటున్న ఎన్డీఏ వర్గాలు. మళ్ళీ సప్లిమెంటరీ బిజినెస్ అంట. సో జమిలీ ఎలక్షన్లు, 1 నేషన్ 1 ఎలక్షన్. ఆ దాని మీద మొదట్లో ఇంత ముందుకు 2-3 రోజుల కింద కేంద్రం ఆమోదం తెలిపింది. మళ్ళీ ఇప్పుడు దాని గురించి మాట్లాడలేనట్టు, ఇంకా దాని గురించి ఏం మాట్లాడతలేరు. జమిలీ ఎన్నికలకు సంబంధించి బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టే విషయంలో కేంద్రం పునరాలోచనలో పడింది. ఆదివారం విడుదల చేసిన రివైజ్డ్ బిజినెస్ లిస్టులో 1 నేషన్ 1 ఎలక్షన్ సంబంధించిన 129వ రాజ్యాంగ సవరణ, కేంద్రపాలిత ప్రాంతాలకు సవరణ బిల్లును తొలగించింది. శుక్రవారం రిలీజ్ చేసిన బిజినెస్ లిస్టులో మాత్రం ఈ 2 బిల్లులు ఉన్నాయి. వీటిని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మెఘ్వాల్ సోమవారం లోక్సభలో ప్రవేశపెడతారని ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం, మంగళవారాలు సభ్యులందరూ తప్పనిసరిగా సభకు హాజరు కావాలని బీజేపీ హైకమాండ్ విప్ కూడా జారీ చేసింది. ఆదివారం నాటికి బిల్లులు ప్రవేశపెట్టే అంశంపై వెనక్కి తగ్గింది. జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లులు ప్రవేశపెట్టే విషయంలో కేంద్రం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. జమిలీ ఎలక్షన్లు, ఈ కేంద్రపాలిత 129వ రాజ్యాంగ సవరణ, దీన్ని అందరూ ప్రకటిస్తారు అనుకున్నారు, కానీ ఇంకా అది ఏం ప్రకటించలేకపోయినారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా అర్లీ టీలో చలిమంట కాగుతున్న గ్రామస్తులు. ఇగం పెరిగింది. ఆదిలాబాద్ జిల్లా అర్లీ టీలో 6.3 డిగ్రీలు, 13 జిల్లాలో 10 డిగ్రీల కన్నా తక్కువ టెంపరేచర్లు నమోదు. గజగజలాడుతున్న ఉత్తర తెలంగాణ. రాష్ట్రమంతటా ఇగం పెరిగింది. జిల్లాలు చలితో వణికిపోతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 6-7 డిగ్రీలకు పడిపోయాయి. ఇటు దక్షిణాది జిల్లాలోనూ క్రమక్రమంగా చలి ఎక్కువైతున్నది. శనివారం రాత్రి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 13 జిల్లాలో 10 డిగ్రీల లోపే నమోదు కావడం చలి తీవ్రత ఎంతో పెరిగిందని స్పష్టం చేస్తున్నది. మరో 16 జిల్లాలో 10 నుంచి 12 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కాగా మిగతా 4 జిల్లాల్లో 15 లోపే రికార్డ్ అవ్వడం గమనార్హం. ఏజెన్సీలు గజగజ. ఆదిలాబాద్, కుమ్రం భీం, ఆసిఫాబాద్ ఏజెన్సీలు చలికి గజగజలాడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లీలో గ్రామంలో అత్యల్పంగా 6.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్ జిల్లాలో మామడాలో 6.6, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తిర్యానీలో 6.7, సంగారెడ్డి జిల్లాలో కొహీర్లో 6.8 డిగ్రీల మేర టెంపరేచర్లు రికార్డ్ అయ్యాయి. చలి అతి తక్కువ టెంపరేచర్లు నమోదవుతున్నాయంట. 13 జిల్లాలలో 10 కంటే తక్కువ, అంటే చాలా ఎక్కువ చలి పెడుతుంది అన్నట్టు. సో ప్రజలు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. దీని ద్వారా విష జ్వరాలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు కొంచెం జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. రైతు భరోసాకు లిమిట్ 7 లేదా 10 ఎకరాలు. ప్రభుత్వానికి కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు. ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 ఆఫీసర్లకు వద్దు. గతంలో మాదిరి రాళ్ళు, రప్పలు, చెట్టు పుట్టకు, రోడ్లకు ఇవ్వద్దు. కేవలం సాగు భూములకే ఇవ్వాలని సూచనలు. సబ్ కమిటీ సిఫార్సులపై అసెంబ్లీలో చర్చించనున్న ప్రభుత్వం.
రైతు భరోసాకు తప్పనిసరిగా లిమిట్ పెట్టాలని ప్రభుత్వానికి కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేసింది. గతంలో మాదిరి దుబారా ఖర్చు జరగకుండా పక్కా నిబంధనలతో పథకాన్ని అమలు చేయాలని సూచించింది. రైతు భరోసాపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. అందులో పలు కీలక సిఫార్సులు చేసినట్టు తెలిసింది. రైతు భరోసాకు సీలింగ్ పెట్టాలని ప్రభుత్వానికి సబ్ కమిటీ సూచించింది. రైతు భరోసా అమలుపై అభిప్రాయ సేకరణ చేపట్టాం. ఎన్ని ఎకరాలు ఉంటే అంతకు పెట్టుబడి సాయం అక్కర్లేదని పరిమితి పెట్టాలని సూచనలు వచ్చాయి. ఎక్కువ శాతం మంది రైతులు 7-7.5 ఎకరాల వరకు లిమిట్ పెట్టాలని కోరుతున్నారు. కొంతమంది 10 ఎకరాలకు, ఇంకొంతమంది 5 ఎకరాల వరకే ఇవ్వాలన్నారు అని తెలిపింది. రాష్ట్రంలోని భూకమతాలను పరిశీలిస్తే 5 ఎకరాల వరకు ఉన్న చిన్న సన్నకారు రైతులే 90% పైగా ఉన్నారని చెప్పింది. అలాగే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు గ్రూప్ 1 ఆఫీసర్లకు కూడా రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదని సిఫార్సు చేసింది. అసెంబ్లీలో నిన్న కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులపై అసెంబ్లీలో చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కమిటీ సూచనల మేరకు ఎన్నో ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వాలి అనే దానిపై ప్రతిపక్షాల సలహాలు, సూచనలు తీసుకోనుంది. ఆ తర్వాత రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది. కాగా సంక్రాంతి తర్వాత రైతు భరోసా జమ చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. వీళ్ళు ఏం మాట్లాడిరంటే రైతు భరోసా అంటే ఇంతకుముందుకు రైతు బంధు గత ప్రభుత్వం సంవత్సరానికి 10,000 ఇస్తే వీళ్ళు 15,000 ఇస్తామని మాట ఇచ్చారు. 15,000 సంవత్సరానికి 15,000 ఇస్తామన్న గత ప్రభుత్వం 10,000 ఇస్తామంటే. సో మొత్తం మీద ఈ భూములకు, రాళ్లకు, రప్పకు, చెట్లకు, గుట్టకు అది సర్కార్ భూమికైనా జస్ట్ పేరుంటే చాలు. అది ఎవరి భూమి, అది సాగైతుందా, కైతలేదా, సో అట్లా అన్నిటికీ రైతు బంధు వచ్చేది. ఇప్పుడు అట్లా కాకుండా దీన్ని అసెంబ్లీలో చర్చిస్తారట. ఏమని, ఎంతవరకు భూమికి రైతు భరోసా ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి. ఇగో దీంట్లో ఐఏఎస్, ఐపీఎస్ వీళ్ళందరినీ, ఈ పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరినీ తొలగించి ఓన్లీ రైతులకే ఒక 7 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న వాళ్ళ వరకే ఇచ్చేటట్టు నిర్ణయం తీసుకుంటాం. అసెంబ్లీలో చర్చించి మాట్లాడేది ఉందని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. పాట ఉన్నంతకాలం గద్దర్ బతికే ఉంటాడు. ఆయన ఒక పాట 100 ఉపన్యాసాల సారం. హరీష్ రావు. గద్దర్ పోరాట చరిత్ర భావితరాలకు తెలియాలి. అట్లా తెలియకుండా చేసిందే వీళ్ళు. ఆయనపై తీసే డాక్యుమెంటరీకి సహాయం అందిస్తా. సిద్దిపేటలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుందామని పిలుపు. గద్దర్ అన్న ఒక పాట 100 ఉపన్యాసాలకు సారమని, సామాన్య పదాలతో ప్రజల హృదయాల్లోకి చేరేలా ఆయన పాటలు ఉంటాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. విప్లవ దళిత తెలంగాణ ఉద్యమాల్లో న్యాయం వైపు నిలిచి అన్యాయాన్ని గద్దర్ ప్రశ్నించారని తెలిపారు. ఆదివారం సిద్దిపేట విపంచి ఆడిటోరియంలో గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయన కుమారుడు సూర్యకిరణ్ నిర్వహించిన ప్రజాయుద్ధ నౌక గద్దర్ సాహిత్య కార్యక్రమానికి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాట ఉన్నంతకాలం గద్దర్ బతికే ఉంటారని చెప్పేసి మాట్లాడుతున్నారు. గద్దర్ని ఎండల మీ మామగారు గద్దర్ని ఎండల కూసబెట్టింది. కనీసం ఆయనకు అపార్ట్మెంట్ ఇచ్చి లోపలికి తీసుకురాలే. 10 ఏళ్లలో గద్దర్ మీద చాలా కేసులు అయినాయి. వీళ్ళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కనీసం గుర్తింపియలే. ఇప్పుడు లెజెండ్ అంటున్నారు కదా, అప్పుడు కనీసం గుర్తింపు ఇవ్వలే, కనీసం మీరు మందలియలే, కనీసం పట్టించుకోలే. ఇప్పుడు విగ్రహాలు పెడతామని చెప్పేసి మాట్లాడుతున్నారు. బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజ్ సెంటర్ వద్ద హాల్ టికెట్ నెంబర్లు చూసుకుంటున్న గ్రూప్ 2 అభ్యర్థులు. గ్రూప్ 2 ఎగ్జామ్ సగం మంది రాయలే. పేపర్ 1కు 46.75%, పేపర్ 2కు 46.30% హాజరు. పేపర్ 2 రాయకుండానే 2,419 మంది అభ్యర్థులు ఇంటిదారి. వికారాబాద్ జిల్లాలో ఫోన్తో పట్టుబడిన అభ్యర్థి కేసు నమోదు. నేడు పేపర్ 3, పేపర్ 4 ఎగ్జామ్స్. సగం మంది ఎగ్జామ్లే రాయలేదంట. 28న రైతు కూలీలకు మొదటి విడత సహాయం 6,000 చొప్పున అందజేస్తాం. డిప్యూటీ సీఎం బట్టి. సంక్రాంతికి రైతు భరోసా ఇస్తాం. రైతు కూలీలకు 12,000 అని చెప్పారు కదా,
పంట బోనస్ 500, రైతు భరోసా కింద 15,000, రైతు కూలీలకు 12,000. సో ఆ 12,000 6,000 చొప్పున సగం 28 తారీఖు నాడు మొదటి విడత అని చెప్పేసి బట్టి విక్రమార్క గారు మాట్లాడుతున్నారు. శంషాబాద్ ఏఐ ఎయిర్పోర్ట్ దేశంలోనే తొలి విమానాశ్రయంగా రికార్డు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆపరేషన్ ఎయిర్పోర్ట్ ప్రెడిక్టివ్ ఆపరేషన్ సెంటర్లు ఏర్పాటు, రద్దీ, సెక్యూరిటీ చెకింగ్ వంటి వాటిపై విశ్లేషణ. అందుకు అనుగుణంగా ఎయిర్లైన్స్ సంస్థలు సిబ్బంది సూచనలు. తగ్గనున్న ప్రయాణికులకు చెక్ ఇన్ టైం. దేశంలోనే తొలి విమానాశ్రయంగా మన శంషాబాద్ ఎయిర్పోర్టు ఉన్నదంట. విషమంగానే శ్రీతేజ్ ఆరోగ్యం. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆదివారం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నీరెళ్ల శారద, బండ్రు శోభరాణి కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి బాలుడి ఫ్యామిలీని పరామర్శించారు. ఎవరు శ్రీతేజ్? మన పుష్ప 2 తొక్కిసలాటలో వీళ్ళ పాపం అది చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ అమ్మ చనిపోయింది, వాళ్ళ బాబు ఇంకా కూడా ఆసుపత్రిలోనే కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. సో నిన్న వాళ్ళు వెళ్ళి కలిసిరట. ఇక మై పంచాయతీ గ్రామాల్లో ప్రజా సమస్యలు వేగంగా పరిష్కరించేందుకు, పారదర్శకంగా సేవలు అందించేందుకు మై పంచాయతీ యాప్ అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం యోచిస్తున్నది. నల్లా కలెక్షన్లు, బర్త్, డెత్ సర్టిఫికెట్లు తదితర 20 సర్వీసులు అందించేలా రూపొందిస్తున్నది. ఇవన్నీ ఊళ్ళే చదువుకొని ఊళ్ళే రైతులకు ఇదంతా వర్కౌట్ అవుతుందా? గృహజ్యోతితో 1,500 కోట్ల లబ్ధి. రాష్ట్రంలో 50 లక్షల కుటుంబాలకు గృహజ్యోతి పథకం కింద సగటున నెలకు 1,000 రూపాయల వరకు ఆదా అవుతుంది. ఇలా పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు లబ్ధిదారులకు 1,550 కోట్ల లబ్ధి జరిగింది. గృహజ్యోతి దాని ద్వారా కరెంట్ ద్వారా 1,550 కోట్ల లబ్ధి జరిగిందంట. ఇది వెలుగు పేపరు. గుడ్డు ధర పైకి. ఒక్కో ఎగ్ హోల్సేల్లో 6 రూపాయల 20 పైసలు, రిటైల్ రూపాయలు 8. ఒక్కో గుడ్డు 8 రూపాయలు ఒక్క గుడ్డు ధర. నిరుడు ఇదే నెలలో గుడ్డు హోల్సేల్ ధర రూపాయలు 5.5 రూపాయలు ఉంటే గత 5 నెలల్లో ట్రే ధర 60 పైనే పెరిగింది. లేయర్ కోళ్ళ రిప్లేస్మెంట్ లేకపోవడం కారణం. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలతో పెరిగిన డిమాండ్. హైదరాబాద్లోనే రోజుకు 1 కోటి గుడ్ల వినియోగం. రాష్ట్రంలో తలసరి గుడ్డు వినియోగం ఏడాదికి 180. రాష్ట్రంలో రోజుకు 3 కోట్ల వినియోగం. కోడిగుడ్డు ధరలు కొండెక్కాయి. బహిరంగ మార్కెట్లో గత కొన్ని రోజులుగా ఎగ్స్ రేట్ క్రమంగా పెరుగుతున్నది. ఇదే సమయంలో చికెన్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు కార్తీక మాసం ఎఫెక్ట్ కారణంగా మాంసానికి చాలా మంది దూరంగా ఉన్నారు. దీంతో చికెన్ ధర దిగొచ్చింది. అయితే కోడిగుడ్డు ధర మాత్రం పెరిగింది. ఒక్కో ఎగ్ ధర హోల్సేల్ 6 రూపాయల 20 పైసలు ఉండగా రిటైల్ 7 రూపాయలు 7.5 నుంచి 8 వరకు ధర పలుకుతున్నది. నిరుడు ఇదే టైంలో హోల్సేల్కు 5.5 ఉండగా ఈ 70 పైసలు అదనంగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రోజుకు 6 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తి కాగా ఈ సీజన్లో లేయర్ కోళ్లను రిప్లేస్మెంట్ చేయకపోవడం ప్రొడక్షన్ కొంత తగ్గింది. మరోవైపు అంతే స్థాయిలో వినియోగం ఉండడంతో కోడిగుడ్లకు డిమాండ్ పెరిగింది. అయితే చలికాలంలో ఎగ్స్ ధరలు పెరగడం సాధారణమేనని కొందరు వ్యాపారులు చెబుతున్నారు. కానీ గత కొన్నేళ్లుగా ఇంత పెద్ద ఎత్తున పెరగలేదని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు 10 రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నాయి. ఇప్పటికే 8 రూపాయలు ఉంది, ఇంకో 10 రోజులలో మళ్ళీ పెరుగుతాయట. 6 కోట్ల కోడిగుడ్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తి అవుతున్నాయంట. గత 5 నెలల్లో డజన్ గుడ్ల ధర 16 వరకు పెరిగింది. గతంలో 30 గుడ్లుంటే ఒక ట్రే ధర 150 వరకు ఉంటే నేడు అది హోల్సేల్గా 210 పైగా ధర పలుకుతున్నది. రిటైల్ ట్రే 225కు అమ్ముతున్నారు. గత ఆగస్టు నెలలో కోడిగుడ్డు ధర హోల్సేల్ రూపాయలతో 4 రూపాయల 95, రిటైల్ రూపాయలు 5 రూపాయల 70 ఉండగా సెప్టెంబర్ నెలకు వచ్చేసరికి హోల్సేల్లో 5 రూపాయల 25 పైసలు, రిటైల్లో 6 రూపాయల 24 పైసలు పెరిగింది. అక్టోబర్ నెలలో హోల్సేల్లో
రూ. 5.35 ఉండగా రిటైల్లో రూ. 6.28 వరకు ధర పలికింది. ఇది నవంబర్. ఇప్పుడు వచ్చేది నవంబర్లో వచ్చే నెల సరికి హోల్సేల్ రూ. 5.95, రిటైల్లో రూ. 6.50, అంటే నెలకు రూపాయి పెరుగుతున్నట్టు. డిసెంబర్ నెల ప్రారంభంలో ఒక్కో ఎగ్ ధర రూ. 6.20 ఉంటే రూ. 7కు చేరింది. ఇంకో 80 పైసలు పెరిగింది. రిటైల్లో నేడు అది రూ. 7.50 నుంచి 8 వరకు ధర పలుకుతున్నది. మనం కోడిగుడ్డు ఇప్పుడు దుకాణంలో పోయి కొంటే రూ. 8, నెలకింత వెరుక్కుంటూ వచ్చింది, నెలకో రూపాయి వెరుక్కుంటూ వచ్చింది అన్నట్టు. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి విషయాలు మిత్రులారా. ఇప్పుడు దిశ పత్రికను చూసుకుందాం. దిశ పత్రికను చూసుకుంటున్నట్లయితే పిసిసి చీఫ్ 100 days కొత్త పాత నేతలతో సమన్వయంలో మహేష్ కుమార్ గౌడ్ సక్సెస్. పిసిసి మహేష్ కుమార్ గౌడ్ పార్టీ ప్రభుత్వానికి మధ్య మంచి కోఆర్డినేట్, మంత్రుల ముఖాముఖి, జిల్లా టూర్లతో పార్టీలో జోష్, వివాదాస్పద సెగ్మెంట్లలో రెగ్యులర్గా మానిటరింగ్, గాంధీ భవన్ వేదికగా ప్రతి సమస్య పరిష్కారానికి చొరవ. కాంగ్రెస్ పార్టీ స్టేట్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించి నేటితో 100 రోజులు పూర్తయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 6న ఆయన్ను పిసిసి చీఫ్గా నియమిస్తూ ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. అదే నెల 15న మహేష్ కుమార్ గాంధీ భవన్లో బాధ్యతలు స్వీకరించి అప్పటి నుంచి పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా ఉంటూ ముందుకు సాగుతున్నారు. కొత్త పాత నేతలతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడ సమస్య ఉన్నా ఉత్పన్నం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో సక్సెస్ అయ్యారు. 100 రోజులు అవుతుందట. అది ఏమంటారు పిసిసి పగ్గాలు తీసుకొని, సో దీంట్లో కొత్తలను పాతలను అందరినీ కలుపుకొని పనిచేయించడంలో సక్సెస్ అని చెప్పేసి. ఓడించిన బుద్ధి మారలే, ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు సరికాదు, మీ పార్టీ నేతలను ఉసిగొల్పడం సమంజసమా? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు మహేష్ కుమార్ గౌడ్ లేఖ పంపిండట. ఆర్ఓఆర్ చట్టానికి సీఎం గ్రీన్ సిగ్నల్, ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్. నేడు కేబినెట్ ఆమోదం, 1-2 రోజుల్లో అసెంబ్లీకి బిల్లు రూపంలో ప్రవేశపెట్టనున్న మంత్రి పొంగులేటి. 3 గంటల పాటు సీఎం సమీక్ష. ఆర్ఓఆర్ చట్టానికి ముఖ్యమంత్రి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. రాష్ట్రంలో కొత్త భూ పరిపాలన వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చేందుకు సర్వం సిద్ధమైంది. ఆర్ఓఆర్ చట్టం 2024కు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆదివారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి సీఎం ఉన్నత స్థాయి ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించి ఈ డెసిజన్ తీసుకున్నారు. ఈ చట్టాన్ని 1-2 రోజుల్లో అసెంబ్లీ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. అసెంబ్లీ ఆమోదం తర్వాత చట్టం అమల్లోకి రానున్నది. ఆగస్టు నెలలో ప్రజల్లోకి తీసుకెళ్లిన ఆర్ఓఆర్ యాక్ట్ 2024 డ్రాఫ్ట్లో అంశాలే ఇందులో దాదాపుగా ఉంటాయని తెలిసింది. ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకొస్తున్నారంట. గ్రూప్ 2కు సగం మందే హాజరు. పేపర్ 1కు 2,57,981 మంది, పేపర్ 2కు 2,55,490 మంది అటెండ్. పేపర్ 1కి ఏమో 2,50,000 చిల్లర, పేపర్ 2కి ఏమో 2,50,000 చిల్లర. వికారాబాద్లో లోదుస్తులు మొబైల్ ఫోన్తో పట్టుబడిన అభ్యర్థి. ఆ వికారాబాద్ జిల్లాలో బట్టలల్లా ఫోన్ దొరికిందట. మాల్ ప్రాక్టీస్ కింద కేసు నమోదు. 2,490 మంది పేపర్ 2 రాయకుండానే ఇంటిదారి. అబ్బా, 2,500 మంది, దగ్గర 2,500 మంది పేపర్ రాయకుండానే ఇంటికి పోయారట. నేడు మరో 2 పేపర్లకు ఎగ్జామ్. భార్యను అడవిలో వదిలిపెట్టి వెళ్ళిన భర్త, బెంగళూరులో పరిచయం, పెళ్లి, మనస్పర్ధలు రావడంతో హైదరాబాద్కు. పెయిన్ కిల్లర్స్ తీసుకున్న భార్య, ములుగు మండలంలో వంటిమామిడి అడవిలో వదిలి వెళ్ళిన భర్త. వీడెంత దుర్మార్గుడు. ఆ భార్యను మనస్పర్ధలు వచ్చినాయని చెప్పేసి అడవిలో ఇచ్చిపెట్టిపోయిందంట. విద్యార్థులకు కోడింగ్ 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు నైపుణ్యం పెంపు దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించిన ఎస్సీ గురుకుల సొసైటీ. ఒక్కో పాఠశాల నుంచి 5 ఎంపిక. 89,250 మంది విద్యార్థులకు దశల వారీగా శిక్షణ. విద్యార్థుల కోడింగ్ 6వ తరగతి నుంచి ఇంటర్ దాకా ఆ గురుకులాలల్లో ఇస్తున్నారంట.
రాహుల్జీ ఇదేనా మీ వ్యూహం? సీఎం రేవంత్ పారిశ్రామికవేత్తల్ని బెదిరిస్తున్నారు. తనలాగే అందరూ జైలు జీవితం అనుభవించాలని భావిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతుల ఆందోళనలకు మరింత ఉధృతం. తెలంగాణకు ఎల్ఈసి ఎక్సలెన్స్ అవార్డు ఇండోర్లో అందుకున్న ట్రాక్స్కో సీఎండి డిప్యూటీ సీఎం అధికారుల అభినందనలు. ఇవి నేడు రేపు మరింత చలి. సాధారణ కంటే కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు, పలు చోట్ల పొగమంచు కురిసే ఛాన్స్. హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి. చలితో పాటు వర్షం కూడా అవకాశం ఉందంట. అక్కడక్కడ చిన్న చిన్న వర్షం పడే అవకాశం కూడా ఉందంట. అమ్మ ఊరికి వెళ్ళింది ఇక రాదు. అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు. వచ్చాక ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్తాం. కన్నీళ్లు తెప్పిస్తున్న రేవతి కూతురు శాన్విక మాటలు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తల్లిని కోల్పోయిన చిన్నారి. ఆసుపత్రిలో సోదరుడు శ్రీతేజ్ జీవన్ మరణ పోరాటం. పాపం వాళ్ళదైతే ఎంత దారుణంగా అంటే మామూలుగా కాదు. సినిమా చూస్తానికి పోయి శివాలయ తిరిగి వచ్చినటువంటి పరిస్థితి. ఇంకొకరేమో చావుతోనే పోరాడుతున్నటువంటి పరిస్థితి. ఇక ఈ చిన్నారి మాటలు మామూలుగా కాదు. వింటుంటే ఒక రకమైన బాధ, కన్నీళ్ళు తెప్పిస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళ అన్ననేమో దవాఖానలో ఉన్నాడు. పాపం వీళ్ళ అమ్మ చనిపోయింది. వాళ్ళమ్మ ఊరికి వెళ్ళింది. వచ్చినాక ఇద్దరం కలిసి వెళ్తామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. రైతుల ఆందోళన మరింత ఉధృతం. వీళ్ళు అస్సలకే వెనుకకు తగ్గే ప్రసక్తే ఉండదు వాళ్ళ దగ్గర. దేశంలో ఎమర్జెన్సీ తలహా పరిస్థితులు. రైతులను అడ్డుకోవడం పిరికి పంద చర్య. ప్రధాని మోదీ వెంటనే జోక్యం చేసుకోవాలి. రిజర్వ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే వినేష్ ఫోగట్. వీళ్ళు ఎట్టి పరిస్థితులలో ఇంకా దగ్గరాలు. బ్లాక్ చైన్ ఉన్న చీకటి పనులే. ఇది వెలుగు దినపత్రిక. నిరుపేదలకు ఏడాదికి 12,000 ఈ నెల 28 నుంచి అమల్లోకి. బీఆర్ఎస్ పాలన అడ్డగోలుగా అప్పులు. ఏమన్నా అంటే అప్పుల ముచ్చట్నే. వీళ్ళకి అప్పులు ఉన్నాయని ముందుగానే తెలుసు కదా. ముందుగా తెలిసినాక కూడా మరి హామీలు ఎట్లా ఇచ్చిర్రు? మేము ఇవన్నీ చేస్తాం, 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, 100 రోజులనే అమలు చేస్తామని ఎట్లా మాట ఇచ్చిర్రు? ఇప్పుడు అప్పులు ఉన్నాయని ఇప్పుడు కళ్ళు తెరిచి చూస్తున్నారు. అంటే ఎన్నికలలో గెలవడానికి ఏదైనా మాట్లాడతారు. అప్పుడు తెలియదు అప్పులు ఉన్నాయని. బీఆర్ఎస్ పాలన అడ్డగోలుగా అప్పులు. వాళ్ళు చేసిన అప్పులకు మేము వడ్డీలు కడుతున్నాం. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. నిరుపేదలకు ఏడాదికి 12,000 అందజేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ నెల 28 తేదీ నుంచి ఈ స్కీమ్ను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం భట్టి విక్రమార్క ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ పాలన అడ్డగోలుగా అప్పులు చేశారని, వాటి విలువ 7 లక్షల కోట్లు ఉంటుందన్నారు. నేడు జరిగే అసెంబ్లీ సమావేశంలో గత ప్రభుత్వం చేసిన అప్పులను బహిరంగంగా నిరూపిస్తామని, తమ దగ్గర అన్ని లెక్కలు ఉన్నాయని స్పష్టం చేశారు. అన్ని లెక్కలు ఉన్నాయి, నిరూపిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిరూపిస్తే ఏమవుతుంది? వీళ్ళు నిరూపించినంత మాత్రాన వాళ్ళు ఏమైనా ఇంతకెళ్ళి కష్టం చేసి చెమట తీసి వాళ్ళు ఏమైనా కట్టేది ఉందా? వాళ్ళు కట్టరు కదా. సో మిత్రులారా, ఏదేమైనా కూడా వాళ్ళు చేసిన అప్పంతా మన నెత్తిలో ఉన్నది. వీళ్ళని కూడా కష్టం చేసి కట్టరు. మళ్ళీ వీళ్ళు ప్రజల్ని పీడించే పన్నుల రూపంలో అప్పులు కట్టాల్సిన